ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ సినారీస్ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ అనమాట. సో బేసికల్గా అంటిల్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది, ఎలాంటి యూజ్ కేసెస్లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా సో ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనం అంటిల్ యాక్టివిటీ ఒక కండిషన్ డిఫైన్ చేసినప్పుడు సో ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయిందాక అంటిల్ అనేది ఆ కండిషన్ ఫాల్స్ అయిందాక అది లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఆ పేర్లోనే ఉంది అంటిల్. సో మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఆ కండిషన్ ఫాల్స్ అయితేనే అప్పుడు మాత్రమే ఆ యాక్టివిటీ అనేది స్టాప్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫర్ టైం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ టెస్ట్ డేటా డెమో. ఓకే, సో డెమో జస్ట్ ఒక కాలం మాత్రం ఇక్కడ. సో స్టేటస్ రికార్డ్. ఓకే, సో varchar. సో అలానే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ డేటా డెమో. ఐ థింక్ ఆల్రెడీ టేబుల్ ఉందా, లెట్ మీ చెక్. యా, సీమ్స్ లైక్ ఆల్రెడీ ఉంది. డ్రాప్ చేద్దాం. డ్రాప్ టేబుల్. సో execute, that's it. ఓకే, సో వాల్యూస్. సో ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అనేది ఇచ్చాము. ఓకే, జస్ట్ ఎన్ అంటే ఎస్ ఆర్ నో అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, బోత్ ఆర్ గుడ్. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైర్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో టెస్ట్ డేటా డెమో. ఓకే, సో ఇక్కడ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి అలానే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసినాం. సో దాని యొక్క వాల్యూ వచ్చేసరికి ఎన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేద్దాం అజూర్ పోర్టల్లో. న్యూ పైప్ లైన్. సో పేరు ఏదైనా అండి, డెమో డేటా. అలానే ఇక్కడ అంటిల్ యాక్టివిటీ. ఓకే, అంటిల్ ఉంది కదా, ఇటరేషన్ కండిషనల్స్లో అంటిల్ ఉంటుంది అనమాట. జస్ట్ డ్రాగ్ చేయండి. ఇక్కడ మీకు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. సో నేనైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. న్యూ. సో కండిషన్ చెక్. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసరికి బూలియన్. ఓకే, సో చూడండి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన ఆ ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసిన ఆ వేరియబుల్ని ఈ కండిషన్కి డిఫైన్ చేస్తాం. ఓకే, సో పేరు కావాలనుకుంటే చూద్దాం. కండిషనల్ చెక్ అంటిల్. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్రెషన్ అయితే బట్ మీరు ఫంక్షన్ అని ఇవ్వచ్చు, లేకపోతే హార్డ్ కోడ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, యూ కెన్ రైట్ ఇట్ ఎనీథింగ్. సో నేనైతే ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసినా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఈ యాక్టివిటీస్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కండిషన్ చెక్, క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఇక్కడ మనం బై డిఫాల్ట్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన బూలియన్ అనేది సో ఇక్కడ సో దానికి సో వాల్యూ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, సో బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ వాల్యూస్ అప్లై చేయలేదు, ఫాల్స్ అని ఇచ్చాను. ఓకే, ఫాల్స్ అని ఇచ్చాను బై డిఫాల్ట్గా. ఈ వాల్యూని ఇక్కడ నేను సెట్టింగ్స్లో ఎక్స్ప్రెషన్ కింద డిఫైన్ చేశాను. చూడండి, దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు యాక్టివిటీస్లో అంటే విత్ ఇన్ ద సో అంటిల్ యాక్టివిటీస్లో మీరు ఏదైనా యాక్టివిటీస్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను. సో జస్ట్ లుక్అప్ యాక్టివిటీ. సో గెట్ స్టేటస్ రికార్డ్. సో పేరు మారుస్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్, ఇక్కడ డేటా సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం, న్యూ. సో బేసికల్గా ఇందాక ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఆ టేబుల్లో ఉన్న రికార్డ్ని నేను లుక్అప్ యాక్టివిటీలో యూజ్ చేస్తాను. ఓకే, మనం బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్లో ఉన్న రికార్డ్ని ఈ లుక్అప్ యాక్టివిటీలో యూజ్ చేస్తాం. అందువల్ల ఇక్కడ సీక్వెల్ సర్వర్ డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం. కంటిన్యూ. సో సోర్స్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్. దాని తర్వాత టేబుల్ క్వైరీ ఇద్దాంలేండి ఇక్కడ. ఓకే, మనం టేబుల్ అనేది ఇవ్వటం లేదు, క్వైరీ ఇద్దాం. సో క్వైరీ. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తారో దాన్ని కాల్ చేద్దాం. ఓకే, అలానే ఇక్కడ ఫస్ట్ రో మూలి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మన టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి,
ఒక రికార్డు మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ రో మాత్రమే సెలెక్ట్ చేశాను. సో మీరు కావాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో కండిషన్ కూడా తీసుకుంటాను, ఇఫ్ కండిషన్ యాక్టివిటీ. సో ఇక్కడేంటి, సో ఒక కండిషన్ అంటే ఎక్స్ప్రెషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డైనమిక్ కంటెంట్. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే, సో మనకి ఏదైతే లుకప్ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఉందో అవుట్పుట్ అలానే వేరేది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్, సో లుకప్ నుంచి వచ్చిన అవుట్పుట్, ఓకే, డాట్, సో ఇక్కడ కాలం నేమ్ ఉంది, స్టేటస్ ఎక్కడ కదా, కామా వై. ఓకే, సో బేసికల్గా ఇఫ్ కండిషన్ యాక్టివిటీ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్లో స్పెసిఫై చేసామో ఐదర్ ట్రూ అవ్వాలా లేకపోతే ఫాల్స్ అవ్వాలన్నమాట. సో మనం ఇచ్చింది ఈక్వల్స్ ఫంక్షన్ అనమాట. ఈక్వల్స్ ఫంక్షన్ బూలియన్ రిటర్న్ చేస్తుంది. అంటే మనకు లుకప్ యాక్టివిటీలో వచ్చే అవుట్పుట్ అలానే ఇక్కడ మనం స్పెసిఫై చేసిన వాల్యూ రెండు కూడా సేమ్ అయితే అప్పుడు మాత్రమే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. సో దాని తర్వాత విత్ ఇన్ ద సో ట్రూ యాక్టివిటీలో నేను కొన్ని స్పెసిఫై చేస్తాను. జస్ట్ ఒక ఫైల్ని కాపీ చేస్తాను వేరే యాక్టివిటీ, వేరే కంటైనర్కి. కాపీ డేటా, సో డేటాలో సో సోర్స్ ఇక్కడ కూడా డేటా సెట్ క్రియేట్ చేయాలా, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ, సో టెస్ట్ సోర్స్ అలానే లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ రోజు హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్. ఓకే ఓకే, దాట్స్ ఇట్. ఓకే, సో మనం సోర్స్ డేటా సెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అలానే సో డెస్టినేషన్ డేటా సెట్ కూడా క్రియేట్ చేద్దాం. అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ, టార్గెట్ డేటా సెట్. ఓకే, అలానే లింక్డ్ సర్వీస్, ఫస్ట్ రోజు హెడర్, సో బ్రౌజ్ చేద్దాం, సోర్స్ డేటా ఫైల్స్. సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సో అంటిల్ ఏడిఎఫ్ ఫైల్స్. ఓకే, సో ఫైల్ నేమ్ ఏదైతే వస్తుంది చూడండి ఇక్కడ, ఇది టార్గెట్ డేటా సెట్. అంటే ఇంతకుముందు ఏదైతే సోర్స్ కంటైనర్లో ఫైల్ ఉందో ఆ కంటైనర్లో ఉన్న ఫైల్ ఈ ఫోల్డర్లోకి వస్తుంది అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో పైప్ లైన్ అనేది డిజైన్ చేసినమాట. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే మనం ఇనీషియల్గా ఓకే ఇంకోటి వీ ఫర్గాట్ ఇట్. ఓకే, సెట్ వేరియబుల్ తీసుకుందాం. సో సెట్ వేరియబుల్ ఏం చేస్తామంటే సో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేద్దాం. ఓకే, ట్రూ అనేది. సో ఇక్కడ ఎందుకు ఇది డిఫైన్ చేసినామంటే సో బేసికల్గా మనం ఈ ఫ్లాగ్ వాల్యూ అనేది ఎప్పుడైతే వై అని ఇస్తామో కంట్రోల్ అనేది ఇమ్మీడియట్గా ఇఫ్ కండిషన్లో నాకు వచ్చి అప్పుడు మనకి ఇక్కడ సో ఆ కండిషన్ ఇనీషియల్గా మనం ఏదైతే డిఫైన్ చేసామో అంటిల్ యాక్టివిటీకి అక్కడ నుంచి అంటే ఓవర్ రైట్ చేస్తున్నాం. బై డిఫాల్ట్గా ఫాల్స్ ఇచ్చాం కదా, బట్ ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నాను, ట్రూ అనేస్తున్నాను. అంటే అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫర్దర్గా యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటిల్ మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో అంటిల్ ద కండిషన్ ఇస్ ఫాల్స్, సో గెటింగ్ అంటే ఓవర్ రైడ్ అయిన దాకా మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటుంది అనమాట. ఓకే, సో దానికోసం ఓకే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. లెట్స్ ఇట్. సో జస్ట్ వెరీ సింపుల్. ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి డిఫాల్ట్ పైన ఫాల్స్ ఇచ్చి ఆ వేరియబుల్ని ఈ యాక్టివిటీస్కి సెట్టింగ్స్లో ఎక్స్ప్రెషన్లో డిఫైన్ చేశాను అనమాట. దాని తర్వాత ఇక్కడ రెండు యాక్టివిటీస్ తీసుకున్నాను. ఒకటి గెట్ మెటా లుకప్ అండ్ ఇఫ్ కండిషన్. లుకప్లో ఏం చేస్తున్నాను అంటే నేను ఒక టేబుల్ డిఫైన్ చేసి ఆ టేబుల్ ఒక ఫ్లాగ్ వాల్యూ తీసుకున్నాను. ఆ వచ్చిన ఫ్లాగ్ వాల్యూ అలానే ఇఫ్ కండిషన్ నేను స్పెసిఫై చేసింది రెండు కూడా సేమ్ అయితే అప్పుడే కంట్రోల్ అనేది విత్ ఇన్ ద ఫర్ ఈచ్ లూప్లోకి వెళ్తుంది. ఓకే, విత్ ఇన్ ద ఇఫ్ కండిషన్లోకి వెళ్తే ఇక్కడ మన వేరియబుల్ అప్డేట్ చేయడం అలానే ఒక కంటైనర్లో ఫైల్ని వేరే కంటైనర్కి మూవ్ చేస్తాం అనమాట. ఇలా సో డిఫరెంట్ యూజ్ కేసెస్ అని ఉంటాయి. బట్ ఇది ఏంటంటే డెమో పర్పస్ కాబట్టి చెప్తున్నాను. సో చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. వ్యాలిడేట్, సో డీబగ్, లెట్స్ నెట్. సో స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్.
చూడండి ఇది ఎప్పటికి కూడా ఎండ్ అవ్వదు. ఓకే, కావాలంటే చూడండి. సో ఇలా ఇంకా గెట్ స్టేటస్ రికార్డ్ ఇంకా అలానే సో లూప్ అనేది అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫెయిల్ అయిన దాకా మనకి తిరుగుతూనే ఉంటుంది. చూడండి, యూ కెన్ చెక్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నో ప్రాబ్లం. కంటైనర్ అని తీసుకోవచ్చు. చూడండి సేమ్ అదే వస్తుంటుంది. ఎందుకంటే కండిషన్ అనేది సక్సెస్ అయినప్పుడు ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది కదా, మనం ఎక్స్ప్రెషన్ స్పెసిఫై చేసాం కదా, అది సక్సెస్ అయితేనే అప్పుడే వెళ్తుంది అనమాట. సో ఇంకా ఒక 10 seconds కూడా వెయిట్ చేస్తాను. లెట్ ఇట్ రన్. ఓకే, సో చూడండి, సో ఇలానే వెయిట్ చేస్తాను కదా, చూడండి. సో 343, 47, 23 ఇలా వెయిట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాను, అంటే వాల్యూ అనేది అప్డేట్ చేస్తాను. అప్డేట్ ఫ్రమ్ టెస్ట్ డేటా డెమో. సో కాపీ చేద్దాం, కాపీ సెట్ స్టేటస్ రికార్డ్ ఈజ్ ఈక్వల్ y. ఓకే, సో ఇక్కడ అప్డేట్ చేసిన దాకా ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతాం. చూడండి, సో 343లో 43 seconds స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతాను ఉండదన్నమాట. ఓకే, 44 minutes. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. లెట్స్ దట్ అప్డేట్. సో ఇమ్మీడియట్గా వితిన్ 10 secondsలో ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లెట్స్ దట్. కాబట్టి వెయిట్ చేయండి. చూడండి, వితిన్ 10 secondsలోనే ఇది కంప్లీట్ అవుతుంది. రిఫ్రెష్. చూడండి, ఇఫ్ కండిషన్కి వచ్చేసింది, సెట్ వేరియబుల్ అప్డేట్ అయింది, అలానే సెట్ డేటా లోడ్ అయింది. సో ఇది కూడా సక్సెస్ అవుతుంది. కావాలంటే వెయిట్ చేయండి. రిఫ్రెష్. దాట్స్ ఇట్. చూడండి, అంటిల్ యాక్టివిటీ కంప్లీషన్ అయింది కదా ఎగ్జిక్యూషన్. ఇలా అంటే సిచ్యువేషన్ బట్టి మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి కేసెస్లో ఇది యూజ్ చేయాలి కావాలంటే వ్యాలిడేట్ చేద్దాం ఇక్కడ. సో అంటిల్ ADF ఫైల్స్. ఓకే, ఎడిట్. చూడండి, సో డేటా వచ్చింది కదా. ఇలా మనకి ఏంటంటే సో డిఫరెంట్ బిజినెస్ యూజ్ కేసెస్ ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మనం ఫెయిల్ యాక్టివిటీ లేకపోతే అంటిల్ యాక్టివిటీ, ఇఫ్ కండిషనల్, లుక్అప్, గెట్ మెయిన్ డేటా ఫర్ ఈచ్, సో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. వాటిని రైట్ వేలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎప్పుడంటే మనకి ఓవరాల్ కాన్సెప్ట్ అనేది తెలిసినప్పుడే మనం యూజ్ చేయగలుగుతాం, లేకపోతే సో కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అన్నమాట. ఓకే, I think that's all for today's video. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.